హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ స్పైసీ ఎగ్ నూడిల్స్ని ఇంట్లోనే టేస్టీ అండ్ యమ్మీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంతే టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్లోకి 1/2 లీటర్ వాటర్ని తీసుకోండి. ఈ వాటర్ని హై ఫ్లేమ్లో బాగా మరిగించండి. ఇప్పుడు ఇందులోకి నూడిల్స్ని వేసుకోండి. ఇది మీకు బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న నూడిల్స్ 4 మెంబర్స్ వరకు తినొచ్చు. ఈ నూడిల్స్ ఉడకబెట్టేటప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు, అలానే 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ని వేయడం వల్ల నూడిల్స్ అనేది విడివిడిగా వస్తాయి. నూడిల్స్ 80% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 3 ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఈ ఎగ్స్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, అలానే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి కలుపుకోండి. స్పైసెస్ అన్నీ ఎగ్స్కి బాగా పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 4 నుంచి 5 పచ్చిమిర్చి, అలానే కొంచెం కరివేపాకును వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇందులో సన్నగా తరిగిన క్యాబేజ్ని కొంచెం వేసుకోండి. అలానే సన్నగా తరిగిన క్యారెట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు మనం ఉడకబెట్టిన నూడిల్స్ని కొంచెం కొంచెం వేసుకోండి. మొత్తం ఒకసారి వేసుకుంటే కలుపుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ కారం, అలానే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ నూడిల్స్ మసాలాని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం సోయా సాస్, అలానే కొంచెం వెనిగర్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే ఎంత టేస్టీ అండ్ సింపుల్గా రెడీ అయిపోయిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. For more videos, please do like, share and subscribe to my channel Pravalika Talks.